ఇంకా చదివినా చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించబడిన ఆయన తన నీతిని కనుపరచబడినని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, పూర్వం నుంచి పాపం వెంబడిస్తారు. ఈరోజు మాత్రమే కాదు. ఎవరైనా నువ్వు తప్పు చేసావు అని మనము అంటే, నేను ఇక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ పాపం చేశానని ఎదురుగా సమాధానం చెప్తున్నారు. అసలు పాపం అంటే ఏంటో మనకు అర్థం కావాలా? హల్లెలూయా. పాపం అంటే ఏదో భయంకరమైనటువంటి నేరంగా భావిస్తూ ఉన్నారు. ఒక్క మాటగా మనం చెప్పాలి అంటే, అసలు పాపం అనగా ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అనగా అర్థమేంటి? ఆజ్ఞ అనగా అర్థమేంటి? దేవుడు ఇచ్చిన మాట. దేవుడు ఇచ్చిన మాట నువ్వు వినకపోవటమే పాపం. ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు ఎంతమంది పిల్లలు విలువనిస్తా ఉన్నారు? తల్లిదండ్రుల మాటకు ఎంతమంది పిల్లలు లోబడతా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రుల మాటకు పిల్లలు లోబడ్డారు అంటే వాళ్ళను గౌరవించినట్లు, వాళ్లకు చూడండి ఘనత తెచ్చినట్లు. ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నారో, ఎదురు తిరిగి తన ఇష్టం వచ్చినట్లు జీవించడం ప్రారంభిస్తున్నారో, ఆ ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు కనుక, వ్యతిరేకిస్తున్నారు కనుక తల్లిదండ్రుల ఎడల పిల్లలు పాపము చేస్తా ఉన్నారు. ఆ పాపము మనిషిని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఆ పాపం మనిషిని ఏం చేస్తా ఉంది? నాశనానికి తీసుకెళ్ళిపోతా ఉంది, గర్వానికి తీసుకెళ్ళిపోతా ఉంది, లోక సంబంధముగా తీసుకుని వెళ్ళిపోయి ఎవరు లెక్కలేని స్థితికి తీసుకెళ్ళిపోయి గర్విష్ఠులై లోక సంబంధంగా నేరస్తులుగా అనేక మంది మారిపోవడానికి గల కారణం తల్లిదండ్రులకు మొట్టమొదటిగా లోపడకపోవటమే. హల్లెలూయా. తల్లిదండ్రులకు లోపడిన వ్యక్తి ఎంత విద్యను అభ్యసించినా దానికి మాత్రం విద్య అవ్వదు. అవ్వదండి. అనేక వేలు ఫీజులు కట్టి స్కూల్కి పంపుతున్నారు వాళ్ళ తృప్తి కోసం. కానీ వాళ్ళు మాత్రము ఆ డబ్బులు వృధా చేసుకుంటున్నారు. కానీ వాడికి చదువు ఎంత మాత్రం అవ్వదు. చదువు అవ్వాలంటే ఏం కావాలి? ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల దీవెనలు కావాలి. వాళ్ళు నవ్వుతూ సంతోషంగా నేను పంపాలి. వాళ్ళు కష్టపడి సమకూర్చి, ఇదిగో నీ కొరకు ఇంత ధనము సమకూర్చి వాళ్ళ ఫీజులు కట్టి ఎంత చేస్తున్నారు అంటే నాణ్య కోసము, నా చదువు కోసము, నా భవిష్యత్ కోసము నా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడుతున్నారని నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తావో